తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు టీడీపీ కంచుకోటలు బీటలు వారుతున్నాయా? అసలు సభ్యులు చేరక సభ్యత్వ నమోదు కార్యక్రమం వెలవెలబోతుంది. తనకు సాటి లేరని చాటుకున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతుంది. తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇటీవల తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఇద్దరే టీడీపీ సభ్యులు చేరారు. తన ఇంట్లో వివాహ శుభకార్యం జరిగినందున సభ్యత్వంపై దృష్టి పెట్టలేకపోయినట్లు ఒంటేరు ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చినట్లు తెలిపింది. సభ్యత్వ నమోదుకు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకు లక్ష్యం నిర్దేశించి నెల రోజులు గడుస్తుంది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. దీంతో అధిష్టానం మరో 15 రోజులు గడువు పెంచింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పటి వరకు 3.5 లక్షలకు మించి తెలంగాణలో సభ్యత్వ నమోదు జరగలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. మరో వారం రోజుల్లో ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఈలోగా అధిష్టానం నిర్దేశించిన 8 లక్షల లక్ష్యం నెరవేరడం గగనమే అనిపిస్తుంది. ఇప్పటి వరకు 28 నియోజకవర్గాలకు ఇంతవరకు ఇన్ఛార్జీలే లేరు. ఒకప్పుడు టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్లో తిరుగుండేది కాదు. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు అత్యంత క్లిష్టంగా మారింది. టీడీపీకి కంచుకోటలుగా భావించే కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి దిగదుడుపుగానే ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గతంలో దాదాపు 20,000 వరకు సభ్యత్వం జరిగింది. ప్రస్తుతం ఆ సంఖ్య 2,000కు మించలేదని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్లలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పాత జిల్లాల ప్రతిపాదన చూసుకుంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో సభ్యత్వం పర్వాలేదనిపించేలా ఉందని అంటున్నారు.